హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య టు గైడ్. మనలో చాలా మందికి మ్యారేజ్ సర్టిఫికేట్కి అప్లికేషన్ చేసుకుంటాం. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతోటి క్లియర్గా షేర్ చేసుకుంటాను. సో కళ్యాణ్ లక్ష్మికి అప్లికేషన్ చేసుకోవాలి అన్నా కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మ్యారేజ్ సర్టిఫికేట్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ మీరు ఎక్కడైతే మ్యారేజ్ చేసుకుంటారో అక్కడే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇక్కడ పెళ్ళి అయితే అక్కడే, ఒకవేళ అబ్బాయి వాళ్ళ దగ్గర పెళ్ళి అయితే అక్కడే సర్టిఫికేట్ తీసుకోవాలి, అమ్మాయి వాళ్ళ దగ్గర పెళ్ళి అయితే అక్కడే సర్టిఫికేట్ తీసుకోవాలి. కొన్ని మంత్స్ కనుక లేట్ అయితే ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీ మ్యారేజ్ కార్డు అబ్బాయి సైడ్ వాళ్ళదైనా అమ్మాయి సైడ్ వాళ్ళదైనా కూడా శుభలేఖ అంటే ఆహ్వాన పత్రిక ఉంటుంది కదా, అది తీసుకొని వెళ్ళాలి. అండ్ అట్లాగే మీ 10th క్లాస్ మెమో అబ్బాయిది అమ్మాయిది కలర్ జిరాక్స్లు మాత్రమే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. సో కలర్ జిరాక్స్లు మాత్రమే తీసుకొని వెళ్ళాలి. అండ్ అట్లాగే అబ్బాయి ఆధార్ కార్డు అమ్మాయి ఆధార్ కార్డు కలర్ జిరాక్స్, అబ్బాయి ఎస్ఎస్సి మెమో అమ్మాయి ఎస్ఎస్సి మెమో కలర్ జిరాక్స్. అండ్ ఈ రెండింటి మీద గెస్టెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ ఉండాలన్నమాట. సో ఈ అటెస్టేషన్ ఉండాలి కంపల్సరీగా, అది కూడా కలర్ జిరాక్స్ల పైననే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ముగ్గురు సాక్షులు, ఈ సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళది కూడా కలర్ జిరాక్స్ కంపల్సరీగా కావాలి. ఇంకొకటి మీ పెళ్లి ఫోటోలు ఏవైనా రెండు, ఒకటి తలంబ్రాలది నెక్స్ట్ తాళి కట్టింది ఉంటుంది కదా, సో అవి తీసుకొని వెళ్ళండి. నోటరీ అఫిడవిట్, ఈ అఫిడవిట్కి 400 రూపీస్ 300 రూపీస్ ఉంటుంది. ఈ అఫిడవిట్ లాయర్ దగ్గర చేయించింది తీసుకొని వెళ్ళండి. సో ఇది మన మ్యారేజ్ సర్టిఫికేట్కి. ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఏమేమి కావాలంటే ఇది ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. మీ ఎస్ఎస్సి ఈక్వలెంట్ డీటెయిల్స్ అండ్ అలాగే మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఆర్ఫన్ అయితే ఆర్ఫన్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి, మదర్స్ డీటెయిల్స్ మదర్ అకౌంట్ డీటెయిల్స్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్, మీ అప్లికేషన్ నేమ్ అంటే మీ నేమ్ ఏమని ఉంది ఎంఆర్ఓ నేమ్. మీరు ఒక్కసారి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ కొట్టిండ్రు అంటే మిగిలిన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అంతే. పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ ఏంటిది, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మ్యాండేటరీ ఓన్లీ ఫర్ ఆర్ఫన్స్, ఇది ఆర్ఫన్స్కి. నెక్స్ట్ మదర్స్ అకౌంట్ డీటెయిల్స్, ఇది మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ బ్రైడ్ గ్రూమ్స్ డీటెయిల్స్, కాస్ట్ రిలీజియన్ ఫ్యామిలీ ఇన్కమ్ సబ్ కాస్ట్, పర్మనెంట్ అడ్రస్, డీటెయిల్స్ ఆఫ్ మ్యారేజ్ ఎక్కడ జరిగింది ఏంటి అనేది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీ మ్యారేజ్ సర్టిఫికేట్కి సంబంధించిన కన్ఫర్మేషన్, ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో అది ఈ స్కాన్డ్ కాపీస్ అన్నీ కూడా కంపల్సరీగా జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. 50 KB నుండి 150 KB సైజ్లో ఉండాలి. నెక్స్ట్ బ్రైడ్ ఫోటో, బ్రైడ్స్ ఏజ్ ప్రూఫ్, 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ పెట్టినా సరిపోతుంది. బ్రైడ్స్ స్కాన్డ్ ఆధార్ కాపీ, నెక్స్ట్ వాళ్ళ మదర్ది స్కాన్డ్ ఆధార్ కాపీ, నెక్స్ట్ బ్రైడ్ గ్రూమ్స్ స్కాన్డ్ ఆధార్ కాపీ, బ్రైడ్ మదర్స్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా అది, నెక్స్ట్ బ్రైడ్స్ స్కాన్డ్ పాస్బుక్ అనమాట. సో ఇవి అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుంది. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్. ఈ సర్టిఫికేట్స్ అన్నింటితో పాటు మీరు రెడీగా ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ స్లాట్ బుకింగ్కి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే మినిమం 1500 to 1600 అయిన వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అండ్ ఇది నాకు తెలిసి డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు ఎన్ని ఇయర్స్ మ్యారేజ్ చేసుకున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి అయిన దాన్ని బట్టి ఇంకా డిలే చేస్తే ఇంకెక్కువ అవుతుంది. ఒకవేళ విత్ ఇన్ 1 month చేసుకున్నట్లయితే కొంచెం స్లాట్ బుకింగ్ ఛార్జెస్ తక్కువ అయితే ఉంటాయి. అండ్ మీరు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారో అక్కడ అప్లికేషన్ చేసుకుంటే ఇంకా సింపుల్. థ్యాంక్ యూ సో మచ్.